सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवाः शिवभक्ता च स्वदेशो भुवनत्रयं सत्यनारायणं देवं वंदेहं कामदं प्रभुं लीलया विततं विश्वं येन तस्मै नमो नमः। नमस्ते नमस्ते नमो सत्यदेवा नमस्ते नमस्ते दयाक्षेर सिंधो नमस्ते नमस्ते प्रसन्नैक बंधो नमस्ते नमस्ते नमो सत्यदेवा। अंदर अन्नपूर्णादेవుని తెలుసుకోండి గట్టిగా ఒక్కమారు గోవిందా అనండి జయ రమారమణ గోవిందో హరి గట్టిగా ఇంకా గట్టిగా జయ రమారమణ గోవిందో హరి హర పార్వతీపదే హర హర మహాదేవ। ఇది సత్యదేవ బ్రాహ్మణ నిత్యానందాన సత్రము 87లో స్థాపించాము। ఇది 3 అంతస్తుల భవనం, ఇందంత కిందంతా అన్నదానం, పైన కళ్యాణ మండపం, పైన వివాహ పరిచయ వేదిక, పైన పాఠశాల, ఇదంతా కూడా ప్రతి నిత్యము కూడా 50 మందికి భోజనం అవుతుంది। ఉదయం 11:30 4 గంటలు ఎంతమంది వచ్చినా భోజనం పెడతాము। ఇది మన అందరిదేని రుణాల బంధు రూపేణ పశు పత్ని సుతాలయ మనందరికి రుణాల బంధు ఉంది కాబట్టి భగవంతుడు అందరిని కడుపుతాడు। ఎంతమంది బ్రాహ్మణ్యం వచ్చినా అన్నవర క్షేత్రంలో ఇక్కడనే కర్ణం గారి వీధిలో ఉన్నది। ఇది 87 నేనే స్థాపించాను, కర్త కర్మ క్రియ అన్నట్టుగాను అందరిదే పుచ్చుకుని వాళ్ళందరూ సహాయ సహకారంతో నడిపించాను। ఆ పేర్లన్నీ కూడా చూడకున్నాయి। ఆ పేర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి నా సొంత ద్రవ్యంతో స్థలం కొని వాళ్ళందరి దగ్గర తోచిన సహాయం అడిగి నా కష్టాలతో ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఇప్పుడు లిఫ్ట్ పెట్టాలి। ఎంతమంది ఉపనయనాలు, వివాహాలు, సామూహిక ఉచిత ఉపనయనాలు, 2 సార్లు పండిత సన్మానాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటే అప్పుడు రాత్రి పలహారం పెడతాం। ప్రతినిత్యం 11:30 4 గంటలు ఎంతమంది వచ్చినా భోజనం పెడతాం। రాత్రి మాత్రం పర్వదినాల్లో రాత్రి పలహారం ఏర్పాటు చేస్తాం। మాకు 7 గంటల లోపు తెలిపిడి చేస్తే 10 గంటల వరకు రాత్రి పర్వదినంలో మాత్రమే। యూట్యూబ్ దీనికి సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। అందరికీ చెప్పండి, ఎంతమంది వచ్చినా సరే లేదు అనుకోండి అన్నం పెడతాం। మీరందరూ కూడా దీనికి ఎవరి శక్తిని బట్టి వారు చంద్రుడికి నూలు పోగు। ఒక బ్రాహ్మణి కనుక ఒక భోజనం పెడితే 33 కూడా దేవతలు ఉంటారు, వాళ్ళందరూ సంతోషించారు। అందులో బలవంతమేమీ లేదు, భోజనం ఫ్రీగానే పెడతాం। ఎవరినో తోస్తే దీనికి విరాళం ఇవ్వచ్చు। దీనికి 80 కూడా ఉన్నది, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పాన్ కూడా ఉన్నది, దాని ద్వారా కూడా చేయవచ్చు। ఎవరి శక్తిని బట్టి వారు చేసి దీన్ని మంచి అభివృద్ధితో తీసుకురావాలి। ఇప్పుడు పక్కన లిఫ్ట్ పెట్టాలి, ఆ లిఫ్ట్ పెడితే కానీ ఇవాళ మా మేనల్డ్ కొడుకు ఉపనయనం, మా మేనల్డ్ కుమారుడు ఉపనయనం ఇక్కడ జరిగింది। అందువల్ల దానికి 100 మంది వచ్చారు, 4 ఫ్లోర్లు ఇచ్చాం। రాత్రి ఇంతవరకు కూడా ఉపనయన కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, అందరూ చూసి సంతోషించండి। అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అందరికీ చెప్పండి, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశం అందరూ మొత్తం మీద 692 వీడియోలు ఉన్నాయి, 18,500 సబ్స్క్రైబర్ ఉన్నారు। మీరు అందరూ చేసి అందరికీ చెప్పండి, అందరూ నమస్కారం చేయండి। అలాగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు। హర పార్వతీపదే హర హర మహాదేవ। మాకు 6 అప్పజేళ్ళు, మేము 9 అన్నదమ్ములు, 6 కాక ఇంకో 3 అప్పజేళ్ళు ఉన్నారు। పిఠాపురాన్ని గుండమగ్గర జగదీశ్వరి, అలాగే ఇంకో 2 ఉన్నారు,
విశాఖపట్నంలో ద్వివేద పార్వతి వాళ్ళు అదొక అప్పగారు. మా యొక్క గుంటముక్కల జగదీశ్వర్ ఒక అప్పగారు. ఆ అప్పగారు యొక్క మేనల్డ్ నాకు కూడా మేనల్డే. అలా ఇంకో అప్పగారు ఒకరు ఉన్నారు, దివాన్ చెరువు భాగవతుల అయ్యన శాస్త్రి భార్య పైడిరత్న తల్లి అంటారు. ఈ ముగ్గురు అప్పజీలు కూడా నాకు సహాయం చేశారు. ఈ స్థలానికి వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా సహాయం చేశారు. వాడి పిల్లలు వాళ్ళ కుటుంబం చాలా అభివృద్ధిగా ఉండాలని నేను సత్యదేవుని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా సశాస్త్రంగా శుభ్రంగా మడిగా శుభ్రంగా చేయించి పట్టుకొచ్చాను. ఉపనయనం అవుతుంది కాబట్టి గోశాలలో తయారు చేయించి ఆ పదార్థం తెచ్చాను ఇక్కడికి. అందరికీ 100 మందికి సుఖంగా భోంచేయండి. వీళ్ళందరూ దాతలు. వీళ్ళందరూ కూడా 10,000, 5,000, 15,000, 25,000 అందరూ ఇచ్చారు. 1,516 రూపాయలు ఇస్తే సంవత్సరం ఒక 2 భోజనం పెడతాం. పెళ్లి రోజు, పుట్టినరోజు ఇంకోటో, లేదా మీకు తోచింది చేయొచ్చు. ఇందులో బలవంతం డబ్బు ఇవ్వాలనే కాదు, మీకు తోస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. కానీ భోజనం అందరూ రండి. నా శక్తివంతం లేకుండా భోజనం పెడతాను. ఉంది పెట్టండి.